హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చీజ్ గార్లిక్ బ్రెడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ బాగా కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని ఈ బటర్ కరిగిన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకుని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. మీకు ఎన్ని బ్రెడ్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్స్ని ఈ విధంగా కాల్చుకుని పక్కన ఉంచుకోండి. మనం ముందుగా కాల్చి పెట్టుకున్న బ్రెడ్ మీదకి మనం ఈ గార్లిక్ని అప్లై చేసుకోవాలండి. ఈ గార్లిక్ అప్లై చేసిన తర్వాత పైన చీజ్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర క్యూబ్ ఉంటే కోరుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ స్లైస్ తీసుకున్నాను, అందుకని ఈ స్లైస్ పెట్టేసి చిల్లీ ఫ్లేక్స్ని అలాగే సన్నగా తరిగిన కొరియండర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని స్లైసెస్ని ఈ విధంగానే ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచే ఒక 2 మినిట్స్ వరకు కాల్చుకోవాలండి. మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే మీకు బ్రెడ్ అంతా కింద మాడిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ అండి. పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు. షుగర్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తినకుండా ఉంటే బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.